నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రజకుల జీవన ప్రమాణాలను పెంచి వారికి ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రజక ఆకాంక్ష సభలో మంత్రుల వెల్లడి. ఈఎల్పీఎల్ సంస్థలో పెట్రోలియం ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగుపడి చెలరేగిన మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ గణబాబు. చోడవరం సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీలు అరెస్ట్. విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారన్న అనకాపల్లి ఎస్పీ తూహిన్ సిన్హా. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ఆలయాలు మూసివేత. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్న అధికారులు. కూటమి సర్కారులో రజకులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయని మంత్రులు పార్థసారథి, సత్యకుమార్, కొల్లు రవీంద్రలు అన్నారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో రజకుల ఆకాంక్ష సభ, ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు స్వచ్ఛమైన సేవలందించే రజకులకు అండగా నిలుస్తామని చెప్పారు. రజక సామాజిక వర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రాచీన కాలం నుండి ఈ వర్గం ప్రత్యేక గుర్తింపు పొందింది. స్వచ్ఛమైన సేవలందించే రజకులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనానికి గురవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు అధ్యక్షతన విశాఖలో రజకుల ఆకాంక్ష సభ నిర్వహించారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో నిర్వహించిన ఈ సభకు మంత్రులు పార్థసారథి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకల్ల రమేష్ బాబు, గల్లా మాధవి, ఎన్ ఈశ్వరరావు, రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీలు హాజరయ్యారు. రజకులకు ఐక్యత అవసరమని, ప్రభుత్వం వారి కోసం తెచ్చే జీవోలను అడిగి మరీ అమలు చేయించుకోవాలని మంత్రులు తెలిపారు. రజకుల జీవన పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్థికంగా మరింత బలపడేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముద్రా పథకం ద్వారా 10,000 నుండి 50,000 వరకు హామీ లేని రుణాలు అందిస్తున్నామని, ఇప్పటికే 165 కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం వస్తుందని తెలిపారు. రజకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు తెలిపారు. ప్రాచీన కాలం నుండి, పురాణ కాలం నుండి రజక సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది ఆచార వ్యవహారాల్లోనైనా, పూజా పద్ధతుల్లోనైనా, సామాజిక కార్యక్రమాలైనా రజకులకి, రజక సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక స్థానం. రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నా మీద నమ్మకంతో ఒక మంత్రిత్వ శాఖను అప్పగించడం, అది ఆరోగ్య శాఖ అప్పగించడం, అది రాష్ట్రంలో ఉంటున్న 5 కోట్ల మంది, ప్రతి 5,30,00,000 మంది ప్రతి ఒక్కరితో సంబంధించింది కావడం. మిత్రులారా, ఇవాళ చాలా గొప్పవారి గురించి ప్రస్తావించారు. మన సామాజిక వర్గం నుండి సంస్గాజే బాబా కానీ, లేదా చాకలి ఐలమ్మ గారి గురించి కానీ ఇవాళ ప్రస్తావించడం జరిగింది. సర్వాయి గారి గురించి కూడా ప్రస్తావించారు. చాలా విస్తారంగా వారి గొప్పతనం గురించి, వారి వ్యక్తిత్వం గురించి, ఈ సమాజానికి రజక సామాజిక వర్గం నుండి వారు చేసిన సేవల గురించి కానీ, వారి పోరాట తత్వం గురించి కానీ, కేవలం రజక సామాజిక వర్గం అంటే ఒక చేతి వృత్తికి మాత్రమే పరిమితం కాదు, అనేక రకాలుగా వారి గొప్పతనాన్ని వారు చాటే ప్రయత్నం చేశారు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. రజక సోదరులు జనాభాలో దాదాపు 5-6%. నాకు తెలిసి బలహీన వర్గాల్లో 2వ అతిపెద్ద కులం రజకులు. కానీ దురదృష్టం ఏమిటంటే బలహీన వర్గాల్లో కూడా అట్టడుగున ఉన్న వర్గం కూడా రజకులు అవటం చాలా బాధాకరం అని చెప్పేసుకొని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇందాక సావిత్రమ్మ గారు చెప్పారు, జీవోలు అమలు చేయట్లేదు, జీవోలు అమలు చేయించుకోవాలని. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు
జీవోలు ఇస్తే వాటిని అమలు చేయించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే మనందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. జీవోలు అమలు చేయండి అని చెప్పేసి మనం బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. రేపే మొదలు పెట్టండి నా బోటి వాళ్ళని నిలదీయటం రోడ్డు మీద అని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను మీద ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బీసీ సాధికార సారథులు అని చెప్పి ప్రతి సామాజిక వర్గాన్ని నుంచి ఏర్పాటు చేయడం. ఇక్కడ కూడా మీ గుర్రపశాల రామకృష్ణ గారు ఉన్నారా? ఇక్కడ గుర్రపశాల రామకృష్ణ గారు పెట్టుకుని రాష్ట్రం అంతా మేము తిరిగి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఇవాళ ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు వచ్చిందంటే దానికి కృషి చేసిన దాంట్లో బీసీల పాత్ర ఉందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇవాళ ఒక ప్రత్యేక చట్టం తీసుకురాబోతా ఉన్నాం. ఎవరన్నా బలహీన వర్గాల వైపు చూడాలంటే భయపడే విధంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉంటే ఆ 34% రిజర్వేషన్ని 24% కుదిస్తే మాట్లాడతాక అర్హత లేదు, మాట్లాడేవాళ్ళు లేరు. బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ పార్టీలో మాట్లాడే పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నాటికి మన ప్రభుత్వం 34% రిజర్వేషన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఏవైతేనో మన యొక్క జీవితాలు స్థిరపడే విధంగా ముందుకెళ్లే విధంగా ఆ ప్రయత్నం తప్పనిసరిగా కొనసాగుతుంది. అలాగే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన జాతికి సంబంధించిన అనేక మంది వీరులని ఇన్స్పిరేషన్గా తీసుకొని అనేక పథకాలు పెట్టారనే విషయం మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సంత్ గాడ్గే బాబా కేవలం మహారాష్ట్రానికి కాదు దేశవ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు. మీరు కానీ కాశీ వెళ్తే ఆయన పెద్ద విగ్రహం ఉంటుంది, మనందరం తప్పనిసరిగా చూడాలి. ఆయన ఎందుకు కాశీలో ఉంది అంటే ఆయన గంగా ప్రక్షాళన కోసం ఆ ప్రాంతంలో ఉండే అన్ని పూజలతో ఆయన పెద్ద ఎత్తున తొగు పెట్టుకున్నాడు. గంగా తీరంలో నీకు విశ్వేశ్వరుడికి కొలవాలి అంటే గంగలోకి వెళ్ళి స్నానం చేయాలంటే ఇంత అపరిశుభ్రంగా ఉండటం ఏంటని చెప్పి ఆయన పోరాటం చేశాడు. పోరాటం ఏ విధంగా 44వ వార్డులో అక్కయ్యపాలెం అని ఉంటుంది. దాంట్లో కూడా దోబిఖానా కట్టించడము, అంతకుముందు ఎక్కడో సరిగ్గా ఫెసిలిటీ లేనప్పుడు తప్పనిసరిగా వారికి ఉండాలి అనే ఉద్దేశంతో చేశారు. సోనియా గాంధీ నగర్ ఇప్పుడే మా అమ్మాయి ఇక్కడ ఉంది, సోనియా గాంధీ సౌజన్యం ఉంది. సోనియా గాంధీ నగర్ లో అంతకుముందు వర్షం వస్తే తడిసిపోవటం, ఎండ వస్తే ఎండిపోవటం, అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా కిందేమో దోబిఖానా, పైనేమో కమ్యూనిటీ హాల్, కింద పని చేసుకుని పైన రెస్ట్ తీసుకునేటట్టు ఒక మంచి దోబిఖానా తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 49వ వార్డులో కూడా దోబిఖానా కమ్యూనిటీ హాల్ కట్టాము. అతిథులను ప్రజాప్రతినిధులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాజకుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని నేతలు పునరుద్ఘాటించారు. ఈఐపీఎల్ ఎనర్జీ సంస్థలో పెట్రోలియం ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగుపడి అగ్ని ప్రమాదం సంభవించింది. పీఓఎల్ పెట్రోకెమికల్స్ కోసం పెద్ద ఎత్తున ఈ కంపెనీ నిల్వ చేసే సౌకర్యాలు కల్పిస్తుంది. తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గణబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. ఇవాళ ఈస్ట్ ఇండియా పెట్రోల్ కంపెనీలో ఒక ప్రమాదం ఇక్కడ చూస్తున్నారు. అందరూ ఫైర్ సంబంధించినటువంటి వాహనాలు వచ్చి ఇప్పుడే దానికి ఉన్నటువంటి మంటలు ఆయిల్ ట్యాంకర్లు వచ్చినటువంటి మంటలు ఆడుతున్నారు. ఇక చూస్తున్న వదంతులు ఈ అన్ని ట్యాంకర్స్కి ఏదో ప్రమాదం ఉందనేటువంటి వదంతుల నేపథ్యంలో నేనే స్వయంగా ఈ స్థలంలో ఉన్నాను. అక్కడ పూర్తిగా మంటలను ఆరిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నారు. సో ఇక్కడైతే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నారు, వారితో పాటు ఇక్కడ కంపెనీ యాజమాన్యం కూడా ఉన్నారు.
పిడుగుపాటు వల్ల జరిగింది అనేటువంటిది వారి కథనం. దాని వాస్తవాలు ఏంటనేది తెలియాలి. బట్ ఏది అయితే ఇప్పుడైతే ఏ కాజువాలిటీ లేదు, ప్లస్ ఇక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉందని మాత్రం ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి చెప్పగలను. చోడవరం సబ్ జైలు నుంచి పరారైన 2 రిమాండ్ ఖైదీలను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ నెల 5న రిమాండ్ ఖైదీలు నక్కా రవికుమార్, బెజవాడ రాములు జైలు వార్డర్ను సుత్తితో కొట్టి పరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో విస్తృత గాలింపు చేపట్టారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు నిందితులను గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో పట్టుకున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. హెడ్ వార్డర్ పై ఉన్న కక్ష, బెయిల్ రాకపోవడం తదితర అంశాలతో రిమాండ్ ఖైదీలు పరారవడానికి కారణాలని చెప్పారు. ఈ ఘటనపై శాఖ పరంగా ఇంటర్నల్ జరుపుతున్నామని తెలిపారు. ఇద్దరు ఒక నక్కా రవికుమార్ వార్డన్ వర్ష వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రేడియో మెసేజెస్ కూడా త్వరగానే సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం 1 by 1 వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. సెకండ్, ఈ హెడ్ వార్డన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి. దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ 3 ఏకా స్వామి, అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది. టిఎస్ పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు. అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్లోనే దొరికారు. సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ దట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన 24 hours లోపల వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద ఫర్దర్ యాక్షన్, ఫర్దర్ ఇన్పుట్స్ ఏదైనా ఉంటే అప్పుడు మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిల సమక్షంలో ఆలయ ద్వారాలకు అర్చకులు, సిబ్బంది తాళాలు వేశారు. ఏకాంత సేవ అనంతరం ముందుగా బంగారు వాకిలికి సన్నిధి గొళ్లతాళం వేశారు. గ్రహణం కారణంగా 12 గంటల పాటు ఆలయం మూసివేసి ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సంప్రోక్షణ, పుణ్యాహవచనం, తర్వాత నిత్య సేవలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సర్వదర్శనం భక్తులకు వేకోజామున 2 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు, లడ్డు, అన్నప్రసాద కేంద్రాలను కూడా మూసివేశారు. ముందు జాగ్రత్తగా 50,000 పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. నమో వెంకటేశాయ. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు. ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత
శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీపాలెంలోని సవేరా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వేడుకలకు సెకండరీ ఎడ్యుకేషన్ ఆర్జేడీ విజయభాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల మృతి చెందిన అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ మూర్తికి సంతాపం తెలిపారు. విద్యా వ్యవస్థలో ఎన్నో పెనుమార్పులు వచ్చాయని, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారంతా నవ సమాజ నిర్మాణానికి దోహదపడాలని ఆర్జేడీ విజయభాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అన్వర్, ఎడ్యుకేషన్ అడిషనల్ పీడీ చంద్రశేఖర్, నాయకులు ఒమ్మి సన్యాసరావు, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్ మా చైర్మన్ అయినటువంటి కేఎస్ఎన్ మూర్తి గారు స్థాపించిన సంస్థ. ఆయన ఆశయాలు వచ్చి పేద విద్యార్థులకి అందరికీ విద్యను అందించాలి, అది కూడా తక్కువ ఫీజులతో అందించాలనే సదుద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఆయన లేకపోయినా కూడా ఆయన ఆశయాల్ని మా టీం, మా జనరల్ సెక్రటరీ అయినటువంటి మురళీ మనోహర్, అలాగే మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి వసంత మేడం గారు, అలాగే మా ట్రెజరర్ అయినటువంటి కిషోరు, మిగిలిన టీం సభ్యులంతా దీనికి కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి విద్యార్థికి మంచి విద్యని తక్కువ అమౌంట్తో అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. దాని ప్రకారమే మా దగ్గర పనిచేసే టీచర్లు కూడా చాలా తక్కువ జీతాలతో, గవర్నమెంట్ జీతాలతో పోలిస్తే మేము ఇచ్చేది చాలా తక్కువ, కానీ మా పిల్లల కోసం చాలా కష్టం చేస్తున్నారు. స్టేట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ అప్సా కింద ఉంటున్నాను. అంటే ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ కోసం అప్సా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి బికాజ్ రికగ్నిషన్ అనేది ఎప్పుడూ ఉండాలి, అందులోనూ టీచర్స్ని రికగ్నైజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది కనుక ఈవేళ ఇక్కడ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని పిలిపించి వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్తే. జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ ఎపెక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి 15వ తేదీ వరకు జేసీఐ వీక్ 2025 వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని అధ్యక్షుడు ఉమేష్ భరద్వాజ్ తెలిపారు. నగరంలో మీడియాతో మాట్లాడారు. జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ ఎపెక్స్ ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 8, 9, 10 తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు నిర్వహించి వాకర్స్ క్లబ్ కోసం యోగా సెషన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చాప్టర్ అధ్యక్షురాలు అమీనా, పూర్వ అధ్యక్షుడు మనోహరి తదితరులు పాల్గొన్నారు. మా కంపెనీ తరఫు నుంచి మేము ఏ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి అది కాకుండా జేసీఐకి క్యాంపెయినింగ్ ఏంటంటే వీ హ్యావ్ what we called awareness campaign, consumer awareness campaigns రన్ చేసి కన్జ్యూమర్ రైట్స్ ఏంటి, వాళ్ళు యాజ్ అ కామన్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి కాలేజ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇది కాకుండా డిజిటల్ క్యాంపెయిన్స్ జేసీఐ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వమని చెప్పి, బికాస్ జేసీఐ ఏంటంటే టోటల్గా వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు కమ్యూనిటీకి అంటే ఈ రోజున ఉన్న ఈరోజు నేను ఉన్న పొజిషన్కి రావడానికి నాకు చాలామంది సపోర్ట్ చేశారు. అలాగే జేసీఐ ద్వారా ఎంతమందికి ఎలా సపోర్ట్ చేయొచ్చు ఏమిటి అది మోటివేట్ చేసి వాళ్ళని జేసీఐ రప్పించి వాళ్ళు న్యూ లీడర్స్గా మోటివేట్ చేయడానికి మేము మా వంతు ప్రయత్నం మొత్తం మేము చేస్తున్నాం. జేసీఐ త్రూ వచ్చిన వాళ్ళందరికీ లైక్ సేమ్ బిజినెసెస్ కాకుండా ఒక్కొక్క డిఫరెంట్ బిజినెసెస్ తీసుకుంటాం అన్నమాట. సో వీఆర్ పీపుల్ ఆఫ్ 36 అండి, డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాం. సో ఇలాగ మేము ఏం చేస్తామంటే ఎంపవరింగ్ చిల్డ్రనే కాకుండా కాలేజెస్లో కూడా we try go and do trainings and all. అదే కాకుండా ఎవరికైనా లైవ్లీహుడ్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తామండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్. సో అలాగా అందరికీ మనలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనం ఎంపవర్ చేయడానికి ఇట్ గివ్స్ అస్ హెల్ప్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు జేఎఫ్ఎం హరికృష్ణ అండ్ నేను వైజాగ్లోకి వచ్చి 76 అబోవ్ అవుతుంది ఇయర్స్. అండ్ దెన్ ఫస్ట్ లాంచ్ అయింది జేసీఐ వాల్టర్, ఇది మన 3rd year లాంచ్ అయింది వైజాగ్లో. మనది మోర్ దెన్ 36th లాంచ్, మంది
36th లాంలో మనకి 36 మెంబర్స్ ఉన్నారు. 36 మెంబర్స్లో మనకి ఈయన 3rd ఇయర్ ప్రెసిడెంట్. ఈ ఇయర్లో మనం జేసే వీక్ చేస్తున్నాము. ఈ జేసే వీక్లో ఏమవుతుందంటే కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అండ్ డిజిటల్ ఎరా ఏఏ కోసం అండ్ దెన్ స్కూల్స్ వాళ్ళకి వీళ్ళందరికీ మనం ప్రోగ్రామ్స్ చేసి అవుట్ సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక సాయిరాం నగర్లోని వైద్య గణపతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. డాక్టర్ జమునారాణి పర్యవేక్షణలో వైద్య గణపతి సన్నిధిలో సింహగిరి సంగీత అకాడమీ సభ్యుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నమాచార్య విష్ణు సహస్రనామ కీర్తనలు ఆలపించారు. ఏటా వినాయక ఉత్సవాలు ఆఖరి రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహించి సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని జమునారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మ్యూజిక్స్ గానీ అలాగా వాయిస్ ఇప్పుడు ఏఐ వచ్చి చాలా ఈజీ అయిపోయి కానీ బట్ ఆ డెప్త్ ఆ మ్యూజిక్ రావాలంటే ఎండ్ ఆఫ్ ది డే మనము హ్యూమన్స్ పెర్ఫార్మ్ చేస్తే గానీ అవ్వవు. సో అది ఎంతో కృషి ఉండాలి. ఇలాంటి కృషితోటి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ కూడాను మన లక్కీగా పట్నాయక్ గారు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నారు. చారిటబుల్ ట్రస్ట్ మ్యూజిక్ అకాడమీలో వాటిలో దుర్గారావు గారు మనకి చెప్తూ ఉంటారు, సుందరాకాండ చెప్తూ ఉంటారు. ఇలా ఎంతో మనకి మన వైజాగ్ లో అందుబాటులో మంచి గురువులు ఉన్నారు. మీరు అందరూ వచ్చి ఈ చారిటబుల్ ట్రస్ట్ లో మీరు నేర్చుకొని మీరు ఈ అన్నది నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తున్నాము. అండ్ ముంబై నుంచి కూడా ఇప్పుడు ఆన్లైన్ కూడా పెట్టాము. ఎవరైనా రాలేకపోతున్నాం అన్నప్పుడు ఆన్లైన్ లో కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ మెయిన్ మీడియా మిత్రులకి ఇక్కడ మెయిన్ మా హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారండి. డాక్టర్ కళ్యాణ్ గారు ప్రజెంట్, అప్పుడు రామన్ గారు సంగతి తెలుసు. రామన్ గారు ఆయన కూడా స్వయంగా వచ్చి పాటలు పాడుతూ ఉండేవారు. మాతో పాటు కూడా అన్నమాచార్య కీర్తనలు, పెద్ద పెద్ద లడ్డూలు, అన్నమాచార్య లడ్డూలు తయారు చేసి వచ్చిన అందరికి ప్రసాదాలు పంచడం, ఇవన్నీ స్వయంగా ఆయనే ఎంత బిజీగా ఉన్నా కూడా చేయించి వచ్చి అందరికి పేరు పేరున ఇచ్చేవారు. ఆ విషయాన్ని మన మనుషులు ఏర్పడిన ఈ రోజుకి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆ తాలూకా ఆ తీయదనం, ఆ చక్కటి వాక్చాతుర్యం, ఆయన తాలూకా పాటలు అందరి మనసులో కూడా ఉంటాయండి. సో మీరందరూ కూడా చాలా కృతజ్ఞతలు. మైక్ బాక్సింగ్ క్లబ్ 2వ వార్షికోత్సవ వేడుకలు సీతమ్మతార ఎన్ఎంసీ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జరిగాయి. పలువురు బాక్సర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బాక్సింగ్ ఫైట్ లో క్రీడాకారులు పంచులు విసురుతూ ప్రతిభను కనపరిచారు. 2 ఏళ్లలోనే ఈ క్లబ్ నుంచి 10 మంది నేషనల్స్ కు ఆడటం అభినందనీయమని స్థానిక నాయకుడు సంపంగి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో బాక్సింగ్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని చెప్పారు. 2 ఏళ్లలో కోచ్లు అత్యుత్తమంగా తీర్చిదిద్దారని, దానికి ఉదాహరణ జాతీయ స్థాయి మెడల్స్ సాధించడమేనని ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మధుసూదనరావులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, రమ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. పెట్టి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరాలు అడుగుపెట్టింది. ఈ 2 సంవత్సరాల్లోనూ ఒక 10 మంది నేషనల్ ఆడారు. 10 మంది నేషనల్లో ఆడి మెడల్స్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే దీనికి మంచి కోచింగ్ ఇస్తున్న మా కోచర్స్ అందరికీ మరియు ఒక డిసిప్లిన్గా పిల్లలు కూడా చాలా చక్కగా ఇక్కడ బాక్సింగ్ కోచింగ్ అది ఉదయాన్నే వచ్చి నేర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంచేతన పిల్లలందరినీ తయారు చేసి ఇవాళ ఈ ఆర్గనైజింగ్ చేశారని అనుకుంటూ మాత్రం బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకు అలాగే పిల్లల్ని తయారు చేసి ముందుకు తీసుకెళ్ళి నేషనల్, ఇంటర్నేషనల్కి వెళ్ళగలిగితే మా సహకార అందరికి ఆంధ్రప్రదేశ్కి పేరు ఉంటుంది. మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. కనుక ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మేము ఉదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాం. నేషనల్, ఇంటర్నేషనల్లో మెడల్ తెస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా వీరికి సహకరిస్తున్న లోకల్ లీడర్స్ సంపంగి శ్రీని గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు, అలాగే మా లోకల్ మా స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ మధుసూదనరావు గారు, వీరందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ బాక్సింగ్ ప్రమోట్ చేసినందుకు మా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు. ఒక మనసున్న వ్యక్తి
ఎక్కడ నేషనల్ వెళ్ళినా లేదంటే డిస్ట్రిక్ట్ వెళ్ళినా కూడా వెనక ఖర్చు అన్నీ చూసేది సంపంగి శ్రీనివాసరావు గారు. మంచి మనసున్న వ్యక్తి. ఆ సంపంగి శ్రీనివాసరావు గారి సపోర్ట్తో వచ్చే సంవత్సరం ఇంకొక 30 మంది నేషనల్ స్థాయికి వెళ్ళాలని, అలాగే సంపంగి శ్రీనివాసరావు గారు ప్రతిసారి మాకు ఈ క్లబ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారని క్లబ్ వారి తరపు నుంచి ప్రత్యేకించి. హెడ్లైన్స్ మరోసారి. రజకుల జీవన ప్రమాణాలను పెంచి వారికి ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రజక ఆకాంక్ష సభలో మంత్రుల వెల్లడి. ఈఎల్పీఎల్ సంస్థలో పెట్రోలియం ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగుపడి చెలరేగిన మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ గణబాబు. చోడవరం సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీలు అరెస్ట్. విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారన్న అనకాపల్లి ఎస్పీ తూహిన్ సిన్హా. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ఆలయాలు మూసివేత. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్న అధికారులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.